అభ్యర్థులను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అంగడిపేట, బోయిలపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దండు రాములకి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు హౌస్తా మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, సీనియర్ నాయకుడు నమ్రుది గుప్తా, జగ శంకరయ్య, జీతయ్య, కృష్ణ, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి గ్రామ ప్రజలకు ఏది అన్నదండగా ఉండి దయచేసి చెప్తున్నాను. నాకు ఓటేసి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించండి. మీ అందుబాటులో ఉంటాను. చెడుకు పాటుగా నివాడి మీకు అందరికి పనులు చేస్తా. నేను పేద తగ్గించుకుంటే దయచేసి నాకు కత్తెర గుర్తు ఓటేది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దండు రామయ్యను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని వెల్దుర్తి గ్రామ ప్రజలను కోరుచున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మా రాజిరెడ్డి గారు ఓడిపోయిన ఒక మినిస్టర్ లెక్క పనులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు ఇండ్లు ఏది అడిగితే అది లేదనుకుంటా చేస్తున్నాడు. కాబట్టి దండరామయ్యను అత్యధిక మెజార్టీతో మనందరం ప్రజలందరూ గెలిపించాలి. మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్క నిరుపేదలకు చెందే విధంగా ఇప్పుడు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, ఈరోజు మహాలక్ష్మి బస్సు ఫ్రీ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు బస్సులో వెళ్ళటానికి అవకాశం కల్పించిండు. మరి అలాగే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారిదే, కాంగ్రెస్ ప్రభుత్వందే. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు మరియు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరు. మరి వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కానీ వచ్చిన 2 సంవత్సరాలలోనే మరి ఇందిరమ్మ ఇండ్లు మేము ప్రతి ఒక్క గల్లీలో వెల్దుర్తికి 72 ఇండ్లు వచ్చినాయి. ఆ 72 ఇండ్లు కూడా ప్రతి ఒక్క గల్లీలో ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. మీరు మరి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి ఇంకా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే 2వ విడతల ఇండ్లు వస్తున్నాయి. మీరు ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి చేసే పార్టీకి, అభివృద్ధి చేసే నాయకులకు, ప్రజలలో ఉండే నాయకులకు ఓట్లు వేయాలి. మాయ మాటలు చెప్పే నాయకులకు ఓట్లు వేయద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదే విధంగా 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ఎక్కిన అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలకోలే రేషన్ కార్డులు ఉండేనా, వచ్చినాయా? అప్పుడు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి గడప విత్తిను మీరు ప్రతి ఎవరికైతే లేదో వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోగానే 15 రోజులలో రేషన్ కార్డు మీ ఇంటికి వస్తున్నది. మరి అలాగే సన్నబియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం 6 కిలోల కాడికి ప్రతి ఒక్కరు కూడా అందరు తింటున్నారు. కాబట్టి పేదోళ్ళు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం పథకం కూడా ప్రతి ఒక్కరికి గడపకు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. మరి అదే విధంగా ఉచిత కరెంటు, ఇవాళ మనం కరెంటు బిల్లులు కట్టకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీటర్లు కట్ చేసిపోయారు, ఇళ్లలో కరెంటు లేకుండా చేశారు. కానీ రాజశేఖర రెడ్డి, మన రేవంత్ రెడ్డి గారు ఎక్కిన అతి త్వరలోనే 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరన్నా మనం కరెంటు బిల్లు కడుతున్నామా? ఇండ్లలో ఇప్పటికి మనం కడుతున్నామా? మనం అది ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. మరి అలాగే ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు 5 లక్షలు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేసారు. ఏ ఒక్క గరీబ్ వాళ్ళు బీమార్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే 10 లక్షల రూపాయలు రేషన్ కార్డులు కూడా మన ఆరోగ్యశ్రీ 10 లక్షలకు ఇచ్చేసారు. మరి అలాగే సన్నవడ్లకు బోనస్, సన్నోట్లు వండించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ వస్తుంది. ఈరోజు వస్తుందా, వస్తలేదా మనందరికీ? మరి అలాగే
ఎప్పుడు పింఛన్లు మరి వీళ్ళు పింఛన్లు ఆపిన మరి 57 పింఛన్లు నేనే దగ్గర ఉండి మీ అందరికి చాలా పింఛన్లు చేపించిన ఎల్దుర్తిలో. నేను మీ అందరికి కూడా గుర్తు, ఎంతో మందికి పింఛన్లు కూడా చేపించిన. మరి అలాగే కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి. మహిళలకు పొదుపు సంఘాలకు 1,00,000 వరకు రుణాలు, మన వడ్డీ లేని పావుల రుణాలు మొత్తం ఇస్తురు. మరి అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు పొదుపు సంఘాలకు ఇందిరమ్మ చీరలు మీరు అందరికీ కూడా పొదుపు సంఘాలలోకే వచ్చినాయని చెప్పేసి మీకు తెలుసు. కానీ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి కాడికి వెళ్ళి 100 సంవత్సరాలు ఉన్న అవ్వ దాకా ప్రతి ఒక్కరికి కూడా చీరలు వస్తాయి. దాంట్లో ఎవరు కూడా డౌట్ పడవలసిన అవసరం లేదు. ఈ ఎలక్షన్ కోడ్ ఉండుట్లా ఆగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర వచ్చి ఉన్నాయి అవి చీరలు కూడా. ఎవరు కూడా దాని గురించి ఇచ్చేయద్దు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇప్పటికీ 600 కోట్లు 2 సంవత్సరాలలో గరీబ్ వాళ్ళు దవాఖానాలు ఉంటే మరి మనం అప్లికేషన్ పెట్టుకుంటే 60,000 కాడికి 2 లక్షలు 3 లక్షల బిల్లులు అయిన వాళ్ళకు 60,000 కాడికి మనకు వస్తూనే ఉన్నాయి. మేమే తీసుకొచ్చుకుంటే అందరికి ఇస్తున్నాం. మరి అలాగే మరి ఇప్పుడు మీరు అందరు కూడా నేను ఒక్కడే కోరుకుంటున్నా మీ అందరికీ, రేపు పొద్దుగాల మనకు ఇండ్లు కావాలన్నా ఈ అభివృద్ధి కావాలన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే మీరు అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలి, దండరామయ్యను మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడ మేము ఒక్కటే చెప్తున్నాం, మురికి కాలువలు లేకుండా చేస్తాం. సీసీ రోడ్లు ఎక్కడ కూడా సీసీ రోడ్లు ప్రతి ఒక్క దగ్గర సీసీ రోడ్లు నిర్మించే విధంగా మేము తీసుకుంటాం. పేదోళ్ళ అందరికి కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా మేము హామీస్తున్నాం. 3 సంవత్సరాల కాలం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలలో నాకు తెలిసి ఇందిరా మొత్తం పెంకటిల్లు లేకుండానే అయితే ఎల్దుర్తిలో మీకు అదే విధంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి దండరామయ్యని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. అది కత్తెర గుర్తు వచ్చింది, మాకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.